ఉపయోగపడుతుంది. ఇంకా మీరు చెప్పే ముందు సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు టెలిఫోన్ లైన్ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడితే నేను అడిగిన క్వశ్చన్ కి కొంత రిలేటెడ్ గా కూడా ఉంటుంది, దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. గఫూర్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. గఫూర్ గారు, మోరార్లెస్ అంతా ఇది పొత్తు సెట్ అయిపోయింది. రేపు 3వ తేదీన బీజేపీ స్టేట్ కమిటీ వాళ్ళు స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఒక లెటరు, అంటే ఏకవాక్య తీర్మానం అంటాం కదా, అలాంటిది ఏదో పొత్తుని యాక్సెప్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోండి అనేది జాతీయ నాయకత్వానికి పంపడం అనేది ఇక ఫార్మల్ గా మిగిలింది అని చెప్తున్నారు. పొత్తు ఆల్మోస్ట్ అనఫీషియల్ గా సూత్రప్రాయంగా పైనుంచి ఢిల్లీలో కూడా అంగీకారానికి వచ్చింది అంటున్నారు. దీన్ని బీజేపీని నరనరాన వ్యతిరేకించే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా బీజేపీ మీద రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో కూడా ఉంది వ్యతిరేకత, ఐ టు అగ్రీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే పట్టాభి ఉన్నట్టున్నాడు, వాళ్ళకు కొంచెం మింగుడు పడదు. కాబట్టి ఆత్మహత్య సాదృశ్యం అంటాం చూడండి. ఆత్మహత్య తెలుగుదేశం పార్టీ ఆత్మహత్య సాదృశ్యం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నేను మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్న, ప్లీజ్. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మాట్లాడే ముందే నా మాట అన్నా. ఎందుకంటే టీవీ నేను చూడలేదు, నేను వేరే పనిలో ఉన్నాను, సడన్ గా తీసుకున్నారు ఏ విషయం. అయితే ఒకటి పట్టాభి గారు, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఢిల్లీ నుంచి నిన్న ఒక ఆఫీసర్ అనుకోండి, ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు, ఆయన చెప్పినటువంటి వార్త కూడా దీనికి సూట్ అవుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఫార్మల్ అండి, అనౌన్స్మెంటే తప్ప, వాళ్ళు 12 అడిగారు మొదట, వీళ్ళు 5 ఇస్తామన్నారు, తర్వాత 8కి సెట్ కావచ్చు. వాళ్ళు పార్లమెంట్ సీట్లు తప్ప అసెంబ్లీ సీట్ల మీద వాళ్ళకేం శ్రద్ధ లేదు. అసెంబ్లీ నామినల్ ఉంటుంది, పార్లమెంట్ సీట్లు మాత్రం ఎక్కువ. అది కూడా నంబర్ కోసం కాదు, అంటే వాట్ ఐ హర్డ్, నేను చెప్తున్నాను, నంబర్ కోసం కాదు. సౌత్ ఇండియాలో వాళ్ళకు ఒక పార్టీ 2 పార్టీలు తోడుగా నిలబడాలి అనేటువంటి ఒక కోరిక ఉంది, లేకపోతే నార్త్ ఇండియన్ పార్టీగా దీన్ని చిత్రీకరిస్తారు. కాబట్టి ఆ రకంగా టీడీపీ మీద ప్రెజర్ బిల్డప్ అయింది. టీడీపీ కూడా దాదాపు యాక్సెప్ట్ చేసిందని చెప్పినారు. అన్న మీరు ఒప్పుకోకపోతే నాకు సంతోషం, నేను మా సీట్ల కోసమో లేకుంటే మీకేదో ఒప్పందం మేము చేసుకోవాలని అట్లా మాకేం లేదన్నా. కానీ ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఈ 10 సంవత్సరాల అన్యాయాన్ని మాత్రం మర్చిపోలేరు. బీజేపీ మిమ్మల్ని మోసం చేసింది, ఈరోజు వైసీపీతో ఆటలాడుకున్నది, మీ ఇద్దరిని కూడా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన పార్టీని మాత్రం మేము యాక్సెప్ట్ చేయము. మా స్టాండ్ అయితే వెంకటకృష్ణ గారు, వీఆర్ అపోజింగ్ ఎనీ అలయన్స్ విత్ బీజేపీ, విత్ ఎనీబడి. ఇప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరు చేస్తున్నా గానీ మేమైతే అంగీకరించాము. అయితే అంగీకరిస్తే మీరు ఏం చేస్తారు? అంగీకరించాము, వ్యతిరేకిస్తాం, మేము క్యాంపెయిన్ చేస్తాం ప్రజలకు. అందుకోసం ఇది ఆత్మహత్య సదృశ్యంగా ఒకవేళ కుదిరితే పట్టాభి గారు నెగెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది ఒక సందేహం అనుకోండి, అదేంటంటే ఈ క్షణానికి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి, జగన్మోహన్ ప్రభుత్వం ఉండడానికి అర్హత లేదని కానీ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరూ రోడ్ల మీద ఉన్నారు ఇవాళ. అవును, అన్ని వర్గాల ప్రజలు. అట్ ది సేమ్ టైం మీకు బీజేపీ అంటేనేమో సైద్ధాంతికంగానే మీకు విరోధి అండ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర సైద్ధాంతికంగా పక్కన పెడదాం, మనం రాష్ట్రం విభజన తర్వాత నేను అది కూడా చెప్తున్నా. సైద్ధాంతికంగా వ్యతిరేకించడంతో పాటు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది అనేది కూడా మీరు ఎవ్రీ టైం మాట్లాడుతున్నారు, కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఒకవేళ ఇప్పుడు టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వైసీపీకి మళ్ళీ మద్దతు పలికే అవకాశాలు ఉంటాయి. అట్లా కాదు. ఏదో వీళ్ళ మీద కోపం ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే మేము జగన్ విమర్శించింది ఇంతకాలము, ఆయన ధోరణి
మరి అదంతా సెట్ అయిపోతుందా? కాదు కదా.